సార్ ఋషికొండ ప్యాలెస్ ని రీసెంట్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ కి సంబంధించి పెచ్చులు ఊడిపోతున్నాయి, సీలింగ్లు పడిపోతున్నాయి, నీరు కారుతున్నాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని విమర్శించే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా కావాలనే పగలగొట్టి అక్కడ ఒక డ్రామా సృష్టించాడు, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇదంతా కూడా ఒక నాటకం అని చెప్తున్నారు. మీరేమంటారు అసలు ఋషికొండ ప్యాలెస్ మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా రుచికొండ ప్యాలెస్ 460 కోట్లు అయిందని చెప్పి అప్పుడు అన్నారు కదా. 460 కోట్లు ఖర్చు పెట్టారా, లేకపోతే 100 కోట్లు ఖర్చు పెట్టి ఉన్న కోట్లు దోపిడీ జరిగిందా అని అనుమానం వస్తుంది. ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి ఏం కలిసి వస్తుందండి? ఆయన పగలగొట్టి ఆయన చెప్పడానికి వాస్తవంగా నాణ్యత లేకపోతే పగులుతుంది, నాణ్యత లేదు అక్కడ. అదే చూపిస్తే గురువార్త ఆకర్షణ శక్తి లేదు, అది ఇక్కడ పగిలింది ఇక్కడే ఉండాలి కదా, అక్కడికి ఎందుకు జరిగిందండి. ఒరే సన్నాసులారా, గాలి ఎత్తే ఎక్కడికైనా వెళ్తారా? అదేం ఐరన్ కాదు, లేకపోతే సిమెంట్ కాదు, పగిలిపోయింది బీడింగ్, అది చెక్కలు పిఓపి. కాబట్టి నేనేమంటానంటే అందులో నాణ్యత లోపించిందని చెప్పి నేను అంటాను. నాణ్యత లోపించి జరిగితే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం ఏంటి? వీళ్ళు నిజంగా ఆ ప్యాలెస్లు ఎందుకు కట్టారు, దేనికోసం కట్టారు కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర వివరణ లేదు. వీళ్ళు తర్జన భర్జన పడుతున్నారు, దీనికి దేనికి ఉపయోగించాలి, ఇన్ని కోట్లు పెట్టి కట్టారు కదా అని. అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ కూడా 454 కోట్లు అధికారికంగా లెక్కల్లో చూపించారు. కానీ అక్కడ ఋషికొండ ప్యాలెస్ దగ్గర పనిచేసిన అధికారులతో మాట్లాడితే కేవలం 2 దఫాలుగా అంటే 2 స్టేజీల్లో 160 కోట్లతోనే 7 బ్లాకులు కట్టాలి, కానీ కట్టినవి 4 బ్లాకులు అని చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మోసం జరిగిందని అంటారా? దోపిడీ జరిగింది, మోసం జరగల. ఇప్పుడు ఆర్థిక నేరం జరిగింది, ఆర్థిక నేరం జరిగిందని క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు 7 బిల్డింగ్లు కడతాను, 4 బిల్డింగ్లు కట్టడం ఒకటి, తర్వాత వాళ్ళు మాత్రం రాసేసుకోవడం 454 కోట్లు రాసేసుకోవడం. ఆ తర్వాత ఏది క్లారిటీగా కొన్ని లోపల జగన్మోహన్ రెడ్డి ఉంటాడు అనే ఉద్దేశంతో కట్టిన లక్షల మీద ఫ్యాన్లు, కంపౌండ్లు ఇవన్నీ కట్టుకున్నారు. కానీ ఇందులో చాలా దోపిడీ జరిగింది అనే దానికి నిదర్శనంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు చూపిస్తే దాన్ని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. గురువాకర్షణ శక్తి ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదని. గాలి వేస్తే ఎక్కడికైనా వెళ్తుంది అది.